సో మార్కెట్లో చూసుకున్నట్టయితే నువ్వు టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు ప్రిపేర్ అయ్యేటప్పుడు మార్కెట్లో ఉన్న బుక్స్ అయితే ఇవి. వీటితో పాటు ఇంకొక బుక్ కూడా ఉంది. దాని గురించి కూడా నేను చెప్తా. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న నేను పర్సనల్గా చదివి ఎగ్జామ్స్ రాసిన బుక్స్ అయితే ఇవి. నేను పర్సనల్గా ప్రాక్టీస్ చేసిన బుక్స్ ఇవి. సో ఫస్ట్ మనకి జేబీ గుప్తా 8th ఎడిషన్కి సంబంధించి క్వశ్చన్ బ్యాంకు అండ్ దానికి సంబంధించిన సొల్యూషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి 2 బుక్స్. ఇది మేడీజీ వాళ్ళది ఈఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించిన బుక్ వాల్యూమ్ 2 ఇది. ఇది ఓమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది సేమ్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్కి సంబంధించిన బుక్ ఇది. ఈ కింద 2 వాల్యూమ్స్ ఏమో యూత్ కాంపిటీషన్ టైమ్స్ వాళ్ళది పబ్లికేషన్స్, ఏఈకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ 2 జేఈకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాని కిందనే గేట్ 35 ఇయర్స్ గేట్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ సొల్యూషన్స్ గేట్ అకాడమీ వాళ్ళది. వీటన్నిటిలో ఏది కన్సిడర్ చేయాలి? నువ్వు ఒకవేళ టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ, ఏడబ్ల్యూకి కావచ్చు, ఏఈకి కావచ్చు, ఏ స్టేట్ ఎగ్జామ్కైనా ఏఈకి సంబంధించి మాత్రమే నువ్వు ప్రిపేర్ అవుతున్నట్టయితే నువ్వు వీటన్నిటిని కన్సిడర్ చేయలేవు. ఏదో ఒక్క బుక్ మాత్రం ప్రిపేర్ కాగలుగుతావు, ఒక బుక్ కొనుక్కోగలుగుతావు, ఒక బుక్ మీద కన్సిస్టెంట్గా ఉండగలుగుతావు. రైట్, మన ఫస్ట్ బుక్ వచ్చేసి డీజే గుత్పా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. 15,000 అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్స్ దీంట్లో ఉండవు. జేబీ గుప్తా బుక్ ఎప్పుడు తీసుకున్నా అంటే డిప్లొమా అయిపోయి ఈసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా ఈసెట్ మనకు రాదు, ఏదో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి ఇప్పటి నుంచే, ఈ బీటెక్ ఇదంతా మన వల్ల కాదని చెప్పి తీసుకున్న బుక్ అన్నమాట ఇది. ఈ బుక్ వచ్చేసి ఒక 2 kgs వెయిట్ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి ప్రిడామినెంట్గా గేట్ 1 మార్క్ క్వశ్చన్స్, ఆ తర్వాత ఈఎస్సీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఇది డీసీ మిషన్స్ సంబంధించింది అన్నమాట. ఇప్పుడు డీసీ మిషన్ సంబంధించి చూసుకుంటే ఓన్లీ డీసీ మిషన్స్లో మనకి రైట్ ఆల్మోస్ట్ 450 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓన్లీ డీసీ మిషన్స్కి సంబంధించి 450 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మిగతా సబ్జెక్ట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండు. 450, 500, ఓకే 300 to 500 క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా ఒక సబ్జెక్ట్కి ఉంటాయి. ఇప్పుడు డీసీ మిషన్స్కి ఒక 3 to 500 క్వశ్చన్స్ అట్లానే ఇందులో ఎంసీక్యూస్ మాత్రమే కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసుకుంటే అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ క్వశ్చన్స్, ఇలాంటివి. ఇదిగోండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ ఇవి ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ క్వశ్చన్స్ ఒక 150. ఆ తర్వాత ఈ ట్రూ ఆర్ ఫాల్స్ 159 క్వశ్చన్స్. ఆ తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒక 11. ఓకే, స్టేట్మెంట్ టైప్ ఒక 25 క్వశ్చన్స్, అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్. ఆ తర్వాత ఇవి ఒక 450 క్వశ్చన్స్ ఏమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వాళ్ళు ఓన్గా టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉండే క్వశ్చన్స్, గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ యూపీఎస్సీ ఈఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. సో ఇందులో క్వశ్చన్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. ఇది యూపీఎస్సీ 2014 సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్స్ కిందే మనకి బాటంలో ఇచ్చింది ఇక్కడ. కానీ దీని ఎక్స్ప్లెనేషన్స్ వచ్చేసి ఈ బుక్లో ఉండవు. దానికోసం మనం ఇంకో సపరేట్ అదొక 2 kgs వెయిట్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్స్కి ఇంకో బుక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో ఇదే ఆ బుక్. దీంట్లో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆన్సర్స్ వచ్చేసి డీసెంట్గా ఉంటాయి. ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అండర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండదు. క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఆన్సర్, కరెక్ట్ క్యాలిక్యులేషన్, కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ మనకు కొంచెం థియరీ కూడా ఇస్తాడు. మనం చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్జేషన్ అని చెప్పి, ఆ తర్వాత జనరేషన్ ఆఫ్ వోల్టేజ్, రిలక్టెన్స్, టార్క్, సఫిషియంట్ థియరీ, డీటెయిల్డ్ థియరీ, కన్స్ట్రక్షన్ గురించి. చూడండి బ్రషెస్, స్టేటారు, రోటారు, క్యారెక్టరిస్టిక్స్, ఇదంతా థియరీ, ఎసెన్షియల్ థియరీ. ఒక టేబుల్ ఫార్మాట్లో ఇవన్నిటిని ఇవ్వడం, కనెక్షన్ డయాగ్రామ్, వాటి రిలేషన్స్ ఇవి ఇవ్వడం, క్యారెక్టరిస్టిక్స్, ఓకే 3 పాయింట్ స్టార్టర్, ఇట్లాంటివి మెయిన్గా ఉన్న థియరీ అంత ఇచ్చేసి దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాడు. డీసెంట్గా ఉండి మంచిగా ఉంది. ఫ్లో ఆఫ్ ప్రాక్టీస్ జేబీ గుప్తా బుక్స్ అయినా నెక్స్ట్ నేను చూపెట్టబోయే ఏ బుక్స్ అయినా క్వశ్చన్స్ ఆర్ వెరీ గుడ్. ప్రతి బుక్లో క్వశ్చన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను మెయిన్గా ఫోకస్ చేసేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆన్సర్స్ ఏంటి.
మిగతా బుక్స్లో కూడా ESC ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేటివి గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ అనేటివి స్టాండర్డ్. సో అది కాదు మనకు కావాల్సింది. క్వశ్చన్స్ మనం ఎక్కడైనా దొరకబట్టుకుంటాం. ఆ క్వశ్చన్స్కి సరిగ్గా ఎక్స్ప్లెనేషన్స్, ఆ తర్వాత అక్యురసీ, ఆ తర్వాత ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈజీగా ఒక 100 క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా, అది మనకు మెయిన్. సో ఈ బుక్లో క్వశ్చన్స్ మాత్రం ఎక్సెప్షనల్, చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే నేను రికమెండ్ చేస్తే తీసుకోరని చెప్పి. కాకపోతే దీంట్లో ఫ్లో ఆఫ్ ప్రాక్టీస్ అనేది మాత్రం బాగాలేదు. ఫ్లో ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్, నేను ఒక 100 క్వశ్చన్లు సాల్వ్ చేద్దామని కూర్చుంటే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఒక సబ్జెక్ట్లో 300 క్వశ్చన్స్ ఉంటాయి. 300 క్వశ్చన్స్కి నేను దీంట్లో క్వశ్చన్ చూడాలి, దీంట్లో ఆన్సర్ చూడాలి. ఇది ఒక్క ప్యాడ్ మీద పట్టదు. మళ్ళీ ఈ బుక్ పడితే ఈ బుక్ పట్టదు, ఈ బుక్ పడితే ఈ బుక్ పట్టదు. దానికి అడిషనల్గా నువ్వు ఇంకో రఫ్ బుక్ పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని అటు ఇటు షిఫ్ట్ అవుతున్న కొద్దీ నువ్వు ఒక 300 క్వశ్చన్స్ అంటే మనకు అర్థం కాదు. యాక్చువల్గా MCQ క్వశ్చన్ సాల్వ్ చేసిన వాళ్ళకైతేనే క్లియర్గా అర్థమవుతుంది ఏంటిదని అంటే, ఒకవేళ ఒక 300 క్వశ్చన్స్ ఉంటే కనీసం నువ్వు ఒక 10 సెకండ్లు నువ్వు చేసినా కానీ, 10 సెకండ్లు ఒక క్వశ్చన్ కోసం 10 సెకండ్లు నువ్వు జస్ట్ తిప్పడానికి చూసుకోవడానికే నువ్వు ఉపయోగించిన ఆ టైంని యూటిలైజ్ చేసిన 300 క్వశ్చన్స్కి 300 × 10 సెకండ్స్ 3000 సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ 50 మినిట్స్ ఏర్పడదు మనకి. అంటే ఇది జస్ట్ బేర్ మినిమం. మనం ఇంత పెద్ద బుక్స్ దీని మీద పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే, ఈ స్టడీ మనం మామూలుగా స్టడీ చైర్ మీద కూర్చుంటాం కదా, స్టడీ చైర్ మీద ఈ వెయిట్ పెడతాం, ఈ వెయిట్తో పాటు ఇంకొక రఫ్ బుక్ పెడతాం, దాని మీద పెట్టి మన చేతులు కొంచెమైనా ఇట్లా ప్రెస్ చేసి దాని మీద ఆనుకొని రాస్తాం కదా. సో ఈ ప్యాడ్ మొత్తం కిందికి వంగిపోతుంది. దీని క్వశ్చన్స్ అటు ఇటు షిఫ్ట్ కాలేం. ఇది ఒక్కటే దీంట్లో డిసడ్వాంటేజ్. మిగతాదంతా ఎక్సెప్షనల్. క్వశ్చన్స్ మాత్రం నెంబర్ 1 క్వశ్చన్స్, ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఓకే. నా దగ్గర ఉన్నది 8th ఎడిషన్, లేటెస్ట్ ఎడిషన్ ఏది ఉంటుంది తీసుకోండి. ఇది 8th ఎడిషన్కి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ తీసుకోండి, 8th ఎడిషన్కి సంబంధించిన ఆన్సర్ బ్యాంకే తీసుకోండి. మళ్ళీ ఎడిషన్ మారితే దీంట్లో క్వశ్చన్స్కి ఆన్సర్కి నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది, తర్వాత ఇబ్బంది పడతారు. ఓకే రైట్. ఈ బుక్ కోసం మాత్రం ఇంతే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బుక్లో చాలా సబ్జెక్ట్స్ కవర్ చేశారు. ఎలక్ట్రికల్ మెషిన్ డిజైన్ కూడా దీంట్లో ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది, 2 వేరు. ఆ తర్వాత కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్, చాలా వాటిలో ఇది ఉండదు, ఇది దీంట్లో ఉంది. చాలా మంచి విషయం ఇది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్. ఇంకొక అంటే ఓకే, బుక్ క్వాలిటీ విషయానికి వస్తే, పేపర్లు మాత్రం మామూలుగా మన బయట A4 సైజ్ పేపర్లు ఉంటాయి కదా, క్వాలిటీ ఉంటుంది. ఈ క్వశ్చన్ బ్యాంక్ బైండింగ్ క్వాలిటీ కానీ, పేపర్ క్వాలిటీ కానీ, రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు కొంచెం ప్రీమియం ఫీల్ కానీ, బుక్లో మంచిగా చదివి నేను రాస్తున్నా అని చెప్పి ఫీల్ ఉంటుంది. ఏదో న్యూస్ పేపర్ చదువుతున్నట్టు కాకుండా మంచి ఫీల్ ఉంటుంది. కాకపోతే ఉన్న ప్రాబ్లం వల్ల ఇదే, మన టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది. ఒక 300 క్వశ్చన్స్కి అటు ఇటు తిప్పేసరికి మనకు చిరాకులు వేస్తుంది అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ 2 బుక్స్. ఇంకేమన్నా మీకు ఈ బుక్ గురించి నాకు ఈ డౌట్ ఉన్నదని అనుకుంటే, యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. సో మన నెక్స్ట్ బుక్ వచ్చేసి మేడ్ ఈజీ పబ్లికేషన్స్ వాళ్ళది ESC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాల్యూమ్ 2 ఇది. ఈ వాల్యూమ్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే, అనలాగ్, డిజిటల్, మైక్రో ప్రాసెసర్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. సో ఇవన్నమాట దీంట్లో ఉన్న క్వశ్చన్స్. ఓన్లీ ESC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. ఓకే, ఈ బుక్లో నాకు నచ్చని విషయం ఏంటంటే క్వశ్చన్స్ అన్నిట్లో ESC ప్రిలిమ్స్ అంటే మనం ఇక దాని క్వశ్చన్ క్వాలిటీ గురించి మనం చెప్పనవసరం లేదు. అంటే ఈ బుక్ నాకు ఎట్లా అనిపించిందని అంటే, ఏదో క్వశ్చన్స్ ఇచ్చేసినాం, ఆన్సర్స్ ఇచ్చేసినాం అంతే అన్నట్టుగా అనిపించింది. ఎందుకనంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కొంచెం మోనోటోన్గా ఉన్నాయి. క్వశ్చన్ ఏది, ఆన్సర్ ఏది మనకే అర్థం కాదు. ఇది కొంచెం బోల్డ్ లెటర్స్లో ఇస్తే బాగుండు. ఈ క్వశ్చన్ బోల్డ్ లెటర్లో ఇచ్చి, ఈ ఆప్షన్స్ అనేటివి కొంచెం నార్మల్ టెక్స్ట్లో ఇస్తే కొంచెం అపియరెన్స్ అనేది బాగుండేది. అది మేజర్ ఇష్యూ కాదు. మేజర్ ఇష్యూ ఏంటనంటే, ఇప్పుడు ఆన్సర్స్ అనేటివి వెనకాల ఇచ్చారు. నేను క్వశ్చన్ ఇప్పుడు జేబీ గుప్తాలు ఏంటంటే, క్వశ్చన్ ఇక్కడ చూస్తాం, ఆన్సర్ కిందే ఉంటుంది, మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ కావాలని అనుకుంటే తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ బుక్లోకి వెళ్తాం. దీంట్లో ఎట్లా అంటే, ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఆన్సర్ లేదు. నేను ఆన్సర్ కోసం ఇక్కడికి వెళ్ళాలి. సరే ఆన్సర్ చూస్తా, దాని ఎక్స్ప్లెనేషన్ కావాలి. మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ లాస్ట్ క్వశ్చన్ అనుకుంటే లాస్ట్ దాకా వెళ్ళాలి. సో ఈ క్వశ్చన్కి ఇట్లా, నెక్స్ట్ క్వశ్చన్కి మళ్ళీ వెనక్కి తిప్పాలి, ఈ ఆన్సర్ చూడాలి. ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ అవసరం అని అనుకుంటే ఇది చూడాలి.
మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి మళ్ళీ ఇటు చూడాలి ఇటు చూడాలి. సో ఇటు 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 తిప్పే దీంట్లో చాలా చిరాకేస్తుంది. మామూలుగా నువ్వు ఒకవేళ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే, నువ్వు ఒకవేళ ఎంసీక్యూ క్వశ్చన్ సాల్వ్ చేసినావు అయితే నీకు ఈ పాయింట్ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఏంది ఒక 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 100 క్వశ్చన్లు అని అనుకుంటే 100 క్వశ్చన్లకు నేను ఇటు తిప్పి దీని క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ చూడాలి, దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ చూడాలి, ఇలా 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 తిప్పుకోవడం అయిపోద్ది. అరే ఒక ఒక 100 క్వశ్చన్లు నేను సాల్వ్ చేస్తున్నంటే సాల్వ్ చేసే టైంలో ఇంకొక 10 క్వశ్చన్లు సాల్వ్ చేయాలనిపించాలి, అంతేగాని చిరాకు వేయకూడదు. అది నేను అనేది. ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ విషయానికి వద్దాం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ నాకు అంటే దీంట్లో చాలా వరకు ఇట్లా ఇచ్చిండు, జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిండు అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ లాస్ట్ క్వశ్చన్ ఉంది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఆప్ యాంప్ ఇన్ ఇన్వర్టింగ్ మోడ్ అండ్ నెట్వర్క్ ఆఫ్ ఆర్సీ కాంపోనెంట్స్ అండ్ ద ఆప్ యాంప్ బీయింగ్ ఇన్ ఇన్వర్టింగ్ మోడ్, it serves two purpose of amplifying and its output is 180 degree shifted phase and its output 180 degree shifted phase is obtained అని ఇచ్చిండు. దానికి సంబంధించిన ఆన్సర్లు ఇచ్చిండు, దానికి సంబంధించిన ఆప్షన్ ఇచ్చిండు. ఓకే, సో దీని ఆన్సర్ ఏంది 1.42, దీని ఆన్సర్ ఏంది బి, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆర్సిలేటర్ అనేది దీని ఆన్సర్ అనుకుంటే, ఇటొస్తే ఆప్ యాంప్ ఇన్ ఇన్వర్టింగ్ మోడ్ అండ్ నెట్వర్క్ ఆఫ్ ఆర్సీ కాంపోనెంట్స్. అంతే, ఏదో ఇచ్చేసిన అంటే ఇచ్చేసిన అన్నట్టుగా ఇస్తాడు దీంట్లో ఆన్సర్స్. ఇప్పుడు ఇది ఉంది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ అన్ యాక్టివ్ ఫిల్టర్ యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్, డస్ నాట్ కాస్ట్ లోడింగ్ ఆఫ్ సోర్స్ అండ్ లోడ్, ఇట్ ఈస్ ఈజియర్ టు ట్యూన్ ఆర్ డిసై ఎగ్జిబిట్ ఇన్సర్షన్. దీనికి ఆన్సర్ 2.33 కదా, దీని ఆన్సర్ డి. ఏది, ఇట్ ఎగ్జిబిట్ ఇన్సర్షన్ లాస్. నేను ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తా, ఈ ఇన్సర్షన్ లాస్ అనేది ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుంది, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ థియరీ ఏంటిదని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ కోసం తీస్తా. నేను తీస్తే ఇక్కడ మళ్ళీ ఆప్షన్లో ఏమి ఇచ్చిండో అదే ఇస్తాడు, యాక్టివ్ ఫిల్టర్ విల్ నాట్ హ్యావ్ ఇన్సర్షన్ లాస్. ఇక్కడ ఆల్రెడీ ఇట్ ఎగ్జిబిట్స్ ఇన్సర్షన్ లాస్ అనేది ఇచ్చేసిండు, ఎందుకు ఇన్సర్షన్ లాస్ ఉండదు అనేది నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, అంతేగాని ఇక్కడ ఉన్న ఆప్షన్నే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇవ్వడం కాదు. ఇట్లాంటివి చాలా క్వశ్చన్స్కి చేసిండు, ఎక్స్ప్లెనేషన్స్ అనేటివి సరిగ్గా లేవు. క్వశ్చన్ కలెక్షన్ అనేది ఎవరన్నా చేస్తారు, ఈఎస్సీ ప్రిలిమ్స్ తీసుకురమ్మంటే ఎవరన్నా తీసుకొస్తారు, కానీ ఎక్స్ప్లెనేషన్స్ అనేటివి అంత సాటిస్ఫైడ్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే లేవు. క్వశ్చన్ కలెక్షన్ మాత్రం ఓకే. సో ఇది నాకు ఈ మెడిసి బుక్లో ఉన్న ఎక్స్పీరియన్స్. నేను చదివినంత వరకు అయితే ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకనంటే నేను క్వశ్చన్స్ కోసం కాదు, దాని వెనకాల ఆన్సర్ కోసం అని చెప్పి నేను పీవైక్యూ బుక్ తీసుకుంటా. మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో తీసుకున్నా మెడిసి పబ్లికేషన్, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. సో ఇది ఈ బుక్ గురించి. సో నెక్స్ట్ కమ్స్ టు అవును వీటి కాస్ట్ చెప్పాలి కదా. ఓకే, లాస్ట్కి చెప్దాంలే కాస్ట్. సో నెక్స్ట్ బుక్ వచ్చేసి ఓమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది, సాల్వ్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ అని చెప్పి ఇచ్చిండు. చాలా బుక్ క్వాలిటీ మాత్రం బాగుంది. ఇంతకుముందు మేడిజీ బుక్ చూపెట్టినా కదా, ఈ బుక్ క్వాలిటీ అంత బాగాలేదు, న్యూస్ పేపర్ లాగా ఉంది ఇది ఈ బుక్ క్వాలిటీ. కాకపోతే పేపర్ క్వాలిటీ మనం పెద్దగా చూడంలే, కానీ జస్ట్ ఫీల్ ఫ్యాక్టర్ కోసం ఉండే వాళ్ళైతే చెప్తున్నా. ఓమ్ ఇన్స్టిట్యూట్ బుక్ చాలా మంచిగా డిజైన్ చేసారు, మంచి చూడడానికి మంచిగా ఉంది, మంచిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మంచి ఫీల్ ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో కూడా సేమ్ దీంట్లో క్వశ్చన్స్ వచ్చేసి ఎస్ఎస్సి జేఈ, ఈపీడీసీఎల్, ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్స్, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే దీంట్లో ఇచ్చారు. ఓకే, క్వశ్చన్ కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్, ఆ విషయంలో అస్సలు డోకా లేదు. ఓకే, ఇవన్నీ సాల్వ్ చేసిన ఇవన్నీ మార్కులు అవే. ఓకే, చేసిన కాబట్టి చెప్తున్నా. సో దీంట్లో ఎట్లా అంటే ఇప్పుడు సర్క్యూట్స్, నెట్వర్క్, దీంట్లో విషయం ఏంటంటే మనకు జేబీ గుప్తాలో ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ డివిజన్ మాత్రమే ఉంటుంది, టాపిక్ వైజ్ డివిజన్ ఉండదు. ఇప్పుడు దీంట్లో బేసిక్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంది, తర్వాత నెట్వర్క్ థియరమ్స్ ఉంది. ఓకే, దీంట్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్. ఓకే, 2 పోర్ట్ నెట్వర్క్స్, ఆ తర్వాత ఏసీ అండ్ డీసీ అనాలిసిస్ సంబంధించినకి ఈ 4 పార్ట్స్గా డివైడ్ చేసి దీనికి సంబంధించిన సొల్యూషన్స్ అయితే ఇచ్చిండు. కానీ
ఇప్పుడు దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయనేది ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో 168 క్వశ్చన్స్ ఇచ్చిండు. నెట్వర్క్ థియరమ్స్లో మనకు ఆల్మోస్ట్ 51 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఏసీ అండ్ డీసీ అనాలిసిస్లో 185 క్వశ్చన్స్ ఇచ్చిండు. 2 పోర్ట్ నెట్వర్క్స్ అండ్ మిస్లేనియస్లో ఒక 56 క్వశ్చన్స్ ఇచ్చిండు. అరౌండ్ 200 250 400 450 అరౌండ్ 450 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి ఓన్లీ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ దీంట్లో అనమాట. క్వశ్చన్స్ మాత్రం ఎక్సలెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, ఆన్సర్స్ బాగున్నాయి. ఇదిగో దీంట్లో కూడా నాకు నచ్చని విషయం ఏందనంటే ఒక్క విషయం హోమ్ ఇన్స్టిట్యూట్ ఈ బుక్లో కొంచెం మార్పు చేసి ఉండాలి. ఏందనంటే కొన్ని క్వశ్చన్స్కి నేను ఇక్కడికి వస్తా. ఇప్పుడు సపోజ్ కొన్ని ఆన్సర్స్ మాత్రమే ఇట్లున్నాయి, అన్నీ అని చెప్పను నేను. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ద నోడల్ అనాలిసిస్ ఈస్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ అని ఉంది. దీని ఆన్సర్ కోసం అని చెప్పి నేను వెనక్కి చూస్తా. 26 ఇది బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో 26. దీని ఆన్సర్ డి. బోత్ ఓమ్స్ లా అండ్ కిర్చాఫ్ కరెంట్ లా. నోడల్ అనాలిసిస్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఓమ్స్ లా, కిర్చాఫ్ కరెంట్ లా. ఓకే. అట్లనే 27 ద ఇంటర్నల్ డ్రాప్ ఆఫ్ ఏ వోల్టేజ్ సోర్స్. ఏంటిది 27th బి. డిపెండ్స్ అపాన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సోర్స్. ఓకే, ఇది ఆన్సర్ దానిది. సరే, నేను దీని ఎక్స్ప్లెనేషన్ కావాలని పోతే ఏముంటుంది ఆడ? సరే ఇటు తిప్పుతాం, ఇక్కడ చూస్తాం. సరే ఒక్కసారి అటు ఇటు తిప్పుకోవడం. ఇప్పుడు ఈ 168 క్వశ్చన్స్ ఉన్నాయి. 168 టైమ్స్ నువ్వు అటు ఇటు తిప్పాల్సిందే. క్వశ్చన్ తిప్పిన వెంటనే వెనుకకి తిప్పాలి, చూడాలి. ఇది చూసిన తర్వాత మళ్ళీ నీకు ఆన్సర్ రాకపోతే మళ్ళీ ఇటు తిప్పాలి, ఇక్కడికి రావాలా, ఎక్స్ప్లెనేషన్ చూడాలి. ఇది చాలా ఇబ్బందికరమైన మెథడ్ లెక్క నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, దీని 26-27 దీని ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కనుక పోతే ఆన్సర్ డిబి అనే పెడతాడు. దానికి దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, ఏమివ్వడు. కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే, అన్నిటికీ అని చెప్పను. కొన్ని క్వశ్చన్స్కి ఇంత పెద్ద ఆన్సర్ ఇచ్చాడు. ఓకే, కాకపోతే అట్లా అన్నిటికుంటే బాగుండనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11-12 క్వశ్చన్ చూడండి. ద డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కోర్ మెటీరియల్ ఆర్ హై పర్మబిలిటీ అండ్ లో హిస్టెరిసిస్ లాస్ అనేది దీని ఆన్సర్. ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద కోర్ ఈస్ లామినేటెడ్ టు రెడ్యూస్డ్ ఎడ్డీ కరెంట్ లాస్ అండి. ఇప్పుడు ఈ బుక్ బేసిక్ నాలెడ్జ్తో నేను క్రాక్ చేయాలి అనుకుంటున్నా, లేకపోతే బేసిక్ నాలెడ్జ్ నా దగ్గర ఉంది, నేను ఓన్లీ బుక్లో క్వశ్చన్ సాల్వ్ చేసి నేను క్రాక్ చేయాలనుకుంటాను ఎగ్జామ్ అని అనుకుంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఈ బుక్ ఎవరికంటే ఆల్రెడీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి, కొంత పీవైక్యూ క్వశ్చన్ సాల్వ్ చేసి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బుక్ తీసుకోండి. లేదు, చిన్న విషయాలు కూడా నాకు అంత పెద్దగా క్లారిటీ లేదు అనుకుంటే తీసుకోకండి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ద డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కోర్ మెటీరియల్ అని చెప్పున్నది. హై పర్మబిలిటీ, లో హిస్టరీస్ లాస్ అనేది అసలు నీకు పర్మబిలిటీ హిస్టరీస్ లాస్ అనేది నీకు ఐడియా ఉంది, కానీ అది కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ బుక్ నుంచి. ఇక్కడికి వస్తావు, నీకు ఒక ఆన్సర్ ఉంటుంది. ఇదంతా 11th క్వశ్చన్కి వస్తావు సి అని ఉంటుంది. ఆ తర్వాత 12th క్వశ్చన్ కూడా డి అని ఉంటుంది. ఓకే, కానీ నువ్వు ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే ఈ 11th క్వశ్చన్ ఆన్సర్ సి అనే ఉంటుంది, 12th ఆన్సర్ డి అనే ఉంటుంది. దీని తర్వాత ఏముండదు, థియరీ కానీ ఇది కానీ ఏముండదు. ఇది అంటే మేబీ ఈ బుక్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కొంచెం మరీ చిన్న వాటికి ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదులే అని అనుకొని ఇచ్చి ఉండొచ్చు. దట్స్ అప్ టు దెమ్. కానీ ఈ బుక్ మాత్రం చాలా బాగుంది. హోమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఒకటి ఏందనంటే సేమ్ ఇప్పట్లాగే ఈఎస్సి ప్రిలిమ్స్ చూసినట్టు ఇది వెనకకి తిప్పాలా, ముందుకు తిప్పాలా, ఆన్సర్ కోసం ఒక దగ్గర చూడాలా, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇంకొక దగ్గర చూడాలా, ఇట్లా తిప్పడం. ఇప్పుడు 450 క్వశ్చన్స్ ఇచ్చినావు, చాలా బాగుంది. 450 క్వశ్చన్స్ కోసం నేను వెనక్కి మునికి 450 × 10 4500 సెకండ్స్ అంటే అన్ని మినిట్స్ నా టైం పోతుంది. ఒక్క సబ్జెక్ట్ మీద అంత టైం స్పెండ్ చేస్తే మిగతా సబ్జెక్టుల మీద ఇంకెంత టైం పోవాలా? సో టైం అనేది కాకుండా నాకు సాల్వ్ చేస్తున్నా, నాకు వస్తున్నాయి ఆన్సర్స్ అని చెప్పి నాకు ఫీల్ కావాలి. కానీ బుక్ ఇక నాకు వద్దురపోయి ఇదంతా మూసేసి పక్క పెట్టేస్తా, ఇదంతా నాతో అయితే లేదు, ఊకి అడ్డు ఇప్పుడు ఇదంతా చిరాకులు వేస్తాను. అదొక విషయం. ఈ పీవైక్యూ బుక్స్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు కొంచెం ఆలోచనలు పెట్టుకోవాలి. ఓకే, బుక్ మాత్రం చాలా మంచి క్వశ్చన్స్, చాలా థాట్ఫుల్గా మంచిగా బుక్ క్వాలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎవ్రీ ఆస్పెక్ట్లో ఈ బుక్ అప్రిషియేట్ చేస్తే నేను ప్రతిదీ సాల్వ్ చేసిన దీంట్లో. పవర్ సిస్టమ్స్
ఇవి పవర్ సిస్టమ్స్ ఇవి సాల్వ్ చేసిన, ఇంకా ఎక్కడైనా మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. సర్క్యూట్స్ సాల్వ్ చేసిన, ఇదిగో సర్క్యూట్స్ సాల్వ్ చేసిన, మెషిన్స్ అయితే ఇంకా ఓకే. ఇదిగో అండర్లైన్ చేసిన, ఇవన్నీ సాల్వ్ చేసిన కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇక సింక్రనస్ మిషన్స్ ఇవేవో అప్పుడు రాలే కాబట్టి ఇవన్నీ గుండాలు పెట్టడం అని. ఓకే రైట్. ఇది హోమ్ ఇన్స్టిట్యూట్ బుక్ గురించి. ఇది కూడా ఒక 1.5 kg దాకా ఉంటుంది. బాగుంటుంది. ఒక్క బుక్ పెట్టుకొని పక్కకు రఫ్ బుక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్రాక్టీస్ ఫ్లో అనేది కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. కొంచెం ఈ బుక్ ఏంటంటే కొంచెం అటు ఇటు తిప్పినా కానీ తిప్పాలనిపిస్తుంది ఈ పేజీలను. రైట్. నెక్స్ట్ బుక్ వచ్చేసి గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బై గేట్ అకాడమీ. నేను కళ్ళు మూసుకొని ఈ బుక్ తీసుకో అని చెప్తా. ఒకవేళ నువ్వు గేట్కు ప్రిపేర్ అయితే ఈ బుక్ దొరికితే తీసుకో. ఇది పబ్లికేషన్స్ వీళ్ళు ఆపేసిర్రు. ఎక్కడైనా దొరికితే సెకండ్స్లో కానీ ఎక్కడైనా దొరికితే ఈ బుక్ తీసుకోండి. ఎందుకనంటే దీంట్లో పేపర్ క్వాలిటీ బాగుంటుంది. ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ ఇచ్చింది అనేది అనాలిసిస్ ఉంటుంది. టాపిక్ వైజ్ డివిజన్ ఉంటుంది. ముందు కొంచెం థియరీ ఉంటుంది, షార్ట్ థియరీ, దానికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఇట్లా చాలా కలర్ఫుల్గా, చాలా చూస్తే మనం గుర్తుపట్టేసేటట్టు షార్ట్ కట్స్, కొంచెం థియరీ ఉంటుంది. థియరీ తర్వాత డైరెక్ట్ క్వశ్చన్స్లోకి. ఇది ఇక్కడ 1992 IIT ఢిల్లీలో అడిగిన క్వశ్చను ఇట్లా పెడతారు అన్నట్టు పైన. ఎప్పుడు అడిగిన క్వశ్చను ఇది. IIT మద్రాస్ 1997లో IIT మద్రాస్లో సర్క్యూట్స్లో ఈ నెట్వర్క్ థియరీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నెట్వర్క్స్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగిండు, వాటి ఏమేమి ఉన్నాయి, టాపిక్ వైజ్ డివిజను. దాంట్లో మళ్ళీ ఏ IIT అడిగినరు 1999లో IIT బాంబే వాళ్ళు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నెట్వర్క్స్లో ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. మనకు క్లారిటీ వచ్చేస్తుంది, చాలా క్లారిటీ ఉంటుంది. చాలా థాట్ఫుల్గా డిజైన్ చేశారు ఈ బుక్. ఉమేష్ డాండే సార్ అని చెప్పి, యాక్చువల్లీ నేను గేట్ అకాడమీలోనే దీంట్లోనే కోచింగ్ తీసుకున్నా కాబట్టి అందులోనే బుక్స్ తీసుకున్నా. ఇదిగో దీంట్లో ఇవి ఉంటాయి, ఎవ్వరు ఇప్పటివరకు ప్రొవైడ్ చేయలేదు. స్కాన్ ఫర్ వీడియో సొల్యూషన్, ఇక్కడ వీడియో సొల్యూషన్ వస్తుంది స్కాన్ చేస్తే. అదే కాకుండా ఇక ఇట్లా కీ పాయింట్స్ ఇస్తాడు. ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్గా ఇచ్చిండు. 2 వాల్యూమ్స్ ఉన్నాయి అందుకే దీనికి. అట్లనే క్వశ్చన్ని డిఫరెంట్ వేలో సాల్వ్ చేయడం. ఇదిగో మెథడ్ 1. ఒక మెథడ్లో ఏదో సాల్వ్ చేసి ఇచ్చేసినాను కాకుండా దీన్ని ఈ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అని మెథడ్ 1, మెథడ్ 2, కీ పాయింట్. ఇక్కడ కూడా మెథడ్ 1, మెథడ్ 2 ఇట్లా డీటెయిల్గా ఇస్తాడు. పేపర్ క్వాలిటీ బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. థియరీ బాగుంటుంది, క్వశ్చన్స్ బాగుంటాయి, టాపిక్ వైజ్ డివిజన్, సబ్జెక్ట్ వైజ్ డివిజన్ బాగుంటుంది. ఓకే. మీకు అడపా ఇదిగో మధ్యలో ఎక్కడనో ఓపెన్ చేసేసింది. ఇక్కడ కూడా అడిగిండు మెథడ్ 1, మెథడ్ 2, ఇంకా మెథడ్ 3. కొన్ని 3 మెథడ్స్ ఉంటే 3 మెథడ్స్ ఇస్తాడు, కీ పాయింట్స్ ఇస్తాడు. చాలా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకవేళ నువ్వు గేట్కి ప్రిపేర్ అవుతావు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఐ విల్ రికమెండ్ దిస్ బుక్. నువ్వు ఈ బుక్ తీసుకో. ఏ సెట్లు ఉంటుందో మిగతా బుక్స్ ఎట్లుంటాయో నాకు తెలియదు, కానీ గేట్ అకాడమీది నేను తీసుకున్నా కాబట్టి నేను చెప్తున్నా. ఇది మా పబ్లికేషన్ ఆపేసారని తెలిసింది ఉమేష్ డాండే సార్ వాళ్ళు. ఒకవేళ ఉంటే తీసుకోండి, లేదు అని అంటే ఈ బుక్ ఉంటుంది. ఈ బుక్ నేను రికమెండ్ చేయను. అన్ని క్వశ్చన్స్ మనం డిజిటల్గా చూసి సాల్వ్ చేయాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ప్లే స్టోర్లో ఈ బుక్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఉందనుకుంటా, ఒక 200-300కి ఈ బుక్ దొరుకుద్ది. ఈ బుక్స్ కాస్ట్ అన్నిటికీ నేను లాస్ట్లో చెప్తా, ఇవన్నిటికీ ఎంత అయింది ఒక్కొక్క బుక్కి అని చెప్పేసి. ఓకే. ఇది ఈ బుక్ గురించి. ఇది వాల్యూమ్ 1. వాల్యూమ్ 1లో మనకి నెట్వర్క్ థియరీ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత అనలాగ్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, మిగతా గేట్కి సంబంధించిన మిగతా సబ్జెక్ట్స్ వాల్యూమ్ 2లో ఇంక్లూడ్ చేశారు. ఇది వాల్యూమ్ 1, ఇది వాల్యూమ్ 2. అది కూడా చూపిస్తా. చాలా బాగుంటుంది. పేపర్ క్వాలిటీ కావచ్చు, ఇది కావచ్చు. అసలు బుక్ చదువుతుంటే చదవాలనిపిస్తుంది, అట్లా ఫీల్ ఉంటుంది. ఇందులో మిషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ అనాలిసిస్, M&I, ఆ తర్వాత
మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, జనరల్ యాప్టిట్యూడ్, ఇవన్నీ ఉన్నాయి. యాప్టిట్యూడ్ సపరేట్ బుక్ ఉంటుంది, అది కూడా. బాబా, ఎస్, ఇది మన ఫేవరెట్ బుక్. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ బుక్. బయట ఎవరు కూడా ఈ బుక్ చెప్తలేరు. మ్యాక్సిమం అందరూ జేబీ గుప్తా చెప్తారు, లేకపోతే వికే మేహతా, రోహిత్ మేహతా ఒక బుక్ ఉంటుంది, అది చెప్తారు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇది. కానీ ఇది నన్ను అడిగితే ఇది నేను స్టాండర్డ్ బుక్ అని చెప్తా. ఎందుకనంటే దీంట్లో ఆల్ స్టేట్స్కి సంబంధించిన జేఈకి ఇది జేఈ బుక్, యూత్ కాంపిటీషన్ టైమ్స్ వాళ్ళది జేఈ బుక్. ఓకే, ఇది తీసుకున్నప్పుడు దీంతో ఈ చార్ట్ ఒకటి ఇస్తాడు. చార్ట్ ఇప్పుడు నా దగ్గర లేదు, కానీ ఈ పెద్ద చార్ట్ ఒకటి ఇస్తాడు. ఈ చార్ట్లో అన్ని ఫార్ములాస్ అవన్నీ చెప్పుంటాయి. ఓకే, సో ఇదన్నమాట బుక్. మీకు దీన్ని తీసి చూపెడతా. ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాల్యూమ్ 2 ఇది. వాల్యూమ్ 1 కూడా ఉంది. దీంట్లో మిషన్, ఎలక్ట్రికల్ మిషన్ 1, 2, ఆ తర్వాత యూటిలైజేషను, ఎలక్ట్రానిక్స్లో కూడా 2 పార్ట్స్ చేసి ఎలక్ట్రానిక్స్ 1, 2 అన్నాడు. తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, కంట్రోల్ సిస్టమ్. దీంట్లో మనకి ఏందనంటే తర్వాత ఈ బుక్ ఓపెన్ చేయగానే ఎస్ఎస్సి జేఈ సిలబస్, డీటెయిల్డ్ సిలబస్, ఆ తర్వాత యూపీపీసీఎల్ జేఈ ఎలక్ట్రికల్ సిలబస్. ఓకే, ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జేఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ చార్ట్, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు ఎగ్జామ్లో. యూపీపీసీఎల్ జేఈ షిఫ్ట్ 1 150 క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవన్నీ క్వశ్చన్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఆ తర్వాత ఈఎస్సి 2001 నుంచి 16 వరకు 1000 క్వశ్చన్స్. ఇదిగోండి ఆర్ఆర్బి జేఈకి సంబంధించి ఇన్ని క్వశ్చన్స్. ఇక దీనికి సంబంధించిన ట్రెండ్ అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఏఈజేఈ పేపర్స్ త్రూ బార్ గ్రాఫ్ అండ్ పై చార్ట్. ఇది చూస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే, ఎన్ని మార్క్స్కి ఎన్ని క్వశ్చన్స్ అడిగిండు, లేకపోతే దేంట్లో నుంచి ఎన్ని అడిగిండు, మేజర్ పోర్షన్ దేంట్లో. ఎలక్ట్రికల్ మెషిన్లో 1244 క్వశ్చన్స్ ఇట్లా అని చెప్పి ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు క్వశ్చన్స్ మనం చూడగానే అస్సలు మనం పేపర్లు ఎటు తిప్పనవసరం లేదు. ఇదే నాకు బెస్ట్ పార్ట్ ఈ బుక్లో నచ్చింది ఏంటంటే ఇదే. ఈ బుక్ పక్కన పెట్టుకొని పక్కన ఒక రఫ్ బుక్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు రఫ్ బుక్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చాలు, ఇంకా వేరేదేం అవసరం లేదు. నువ్వు అసలు రివిజన్ కోసం అని చెప్పి నీ షార్ట్ నోట్స్ ఓపెన్ చేయని అవసరం లేదు, నీ నోట్స్ని ఓపెన్ చేయని అవసరం లేదు. ఇక్కడ హౌ మెనీ ప్యారలల్ పాత్స్ ఆర్ దేర్ ఇన్ 6 పోల్ సింప్లెక్స్ ల్యాప్ 1 డీసీ మిషన్ అని ఇచ్చిండు. ఆ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందనేది ఇస్తాడు. దీన్ని బట్టి ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంటా కాదా అనేది అర్థమవుతుంది. ఒకటి. రెండోది, మనం వెనక్కి ముందటికి ఇప్పుడు దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. $181 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏది ఎలక్ట్రికల్ మిషన్ 1లో కాదు, ఇది జనరల్ కాన్సెప్ట్స్ ఆఫ్ రొటేటింగ్ మిషన్లో మాత్రమే. దాంట్లో మళ్ళీ డీసీ జనరేటరు, ఇంతకుముందు మనం ఇక్కడ చూసినాం కదా, ఇవన్నీ వెళ్ళిపోయాను. ఈ క్వశ్చన్ చూడండి. వేవ్ వైండింగ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ డీసీ మిషన్ ఆఫ్ 1 2 3 4 5 6 టైమ్స్. ఇది రిపీట్ అయిన క్వశ్చన్ ఈఎస్సీలో వచ్చింది. సో ఇన్నిసార్లు వచ్చింది కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద, ఈ క్వశ్చన్ మీద నేను ఫోకస్ చేస్తా. ఓకే, ఇట్లా ప్రతి క్వశ్చన్కి వెంటనే టక్ 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 మరి తిప్పడం, పక్కన ఒక పెట్టుకోవడం, రాసుకుంటూ వెళ్ళిపోవడం, ఇట్లా తిప్పుకోవడం, క్వశ్చన్ కింద ఆన్సరు. మనం వెనక్కి ముందుకి తిప్పని అవసరం లేదు, స్ట్రెస్ ఉండదు. ఓకే, ఆ చిరాకు అనేది ఉండదు. సింగిల్ సిట్టింగ్లో ఎన్ని క్వశ్చన్స్ అయినా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మన ఓపికంగా. ఓకే, ఇట్లా ప్రతిదానికి అది ఎక్కడెక్కడ రిపీట్ అయింది, ఏ సంవత్సరంలో వచ్చింది, ఎప్పుడు రిపీట్ అయింది, ఎన్నిసార్లు వేరే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మళ్ళీ రిపీట్ అయిన క్వశ్చన్ ప్రతిసారి. ఇదిగో ఇక్కడ 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇది ఈ కాన్సెప్ట్ కొంచెం ఇంపార్టెంట్ ఏమో అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇది జేఈకి సంబంధించిన బుక్. సేమ్ ఏఈకి సంబంధించిన బుక్ ఉంటుంది, 2 వాల్యూమ్స్ ఉంటాయి ఏఈకి కూడా. పవర్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇది వాల్యూమ్ 2.
ఇదిగోండి పవర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ సాల్వ్ చేసిన కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు ఈ వేవ్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది, ఈ వేవ్ ఫామ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇంకా డిఫరెంట్ టైప్లో ఎట్లా సాల్వ్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఇచ్చిండు DI/dt అండ్ dV/dt ప్రొటెక్షన్స్ టు థైరిస్టర్ ఆర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్. బట్ జస్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆపొచ్చు, కానీ ఆ సర్క్యూట్ మొత్తం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఇట్లా ప్రతిదానికి ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఫిగర్స్ ఇచ్చి కరెక్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం. దీంట్లో కూడా కింద ఇది 3 times రిపీట్ అయింది. ESCలో వచ్చింది, ఇస్రోలో వచ్చింది. మనకు అర్థమైపోతుంది మరి సాల్వ్ చేస్తుంటేనే ఓకే ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఆగి కాస్త ఈ కాన్సెప్ట్ మీద మనం టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ వెనక్కి ముందుకి తిప్పడం అవసరం లేదు. సో ఇవి కూడా 2 వాల్యూమ్స్ ఉంటాయి. 2 వాల్యూమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది వాల్యూమ్ 2, వాల్యూమ్ 1. సో ఇదన్నమాట, ఇది మన దగ్గర ఉన్న బుక్స్ రివ్యూ. సో వీటన్నిటి ప్రైజెస్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా. ఇవి వీటికి సంబంధించిన ప్రైజెస్, ఇవి అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 10,000 వరకు ఉంటాయి ఈ బుక్స్ అన్నీ. కానీ ఇవన్నీ మీకు తీసుకొని అవసరం లేదు. ద బెస్ట్ పిక్ ఒక్కటి నేను చెప్పమానంటే మాత్రం ఐ విల్ పిక్ దిస్ వన్. ఈ బుక్ తీసుకోండి, ఇది సాల్వ్ చేయండి, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు సాల్వ్ చేస్తుంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఫ్లో బాగుంటుంది. దీని తర్వాత మీరు ఇంకా వేరే బుక్స్ సాల్వ్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. నేను సజెస్ట్ చేస్తా ఆ బుక్. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం అయితే ఈ షార్ట్ నోట్స్ లేదనంటే మన హ్యాండ్ బుక్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండ్ బుక్స్ అరిహెంట్, మేడీజీ, ఆ తర్వాత YCT పబ్లికేషన్స్, ఈ 3 బుక్స్ ఉన్నాయి. ఆ 3 బుక్స్ మీద కూడా మనం రివ్యూ చేస్తాం. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక 500 క్వశ్చన్స్ ఉంటాయి. 500 క్వశ్చన్స్ని ఏ మెథడ్లో సాల్వ్ చేయాలి అనేది కూడా ఇంకొక వీడియో మీ ముందుకు తీసుకొస్తా. మామూలుగా మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే రాని క్వశ్చన్కి గుండం పెడతాం, లేకపోతే ఒక స్టార్ మార్క్ పెడతాం, వచ్చిన క్వశ్చన్ అట్లా వదిలేసి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఎఫెక్టివ్గా ఒక 500 క్వశ్చన్స్ ఉంటే 500 క్వశ్చన్స్, 300 ఉంటే 300ని ఎఫెక్టివ్గా ఎట్లా సాల్వ్ చేయాలి, సెకండ్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది కాకుండా ఎట్లా ఉండాలి అనేది దాని తర్వాత ఒక వీడియోలో చేసి చూపెడతాను.